ఫస్ట్ థింగ్ ఇప్పుడు న్యూస్ అమృత ప్రణయ్ ఇట్స్ అ బిగ్ సెన్సేషనల్ న్యూస్. కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే అమృత ప్రణయ్ అనే పేరు తీసేసి రీసెంట్‌గా అమృత వర్షిణి అని తను ఒక సోషల్ మీడియాలో మార్చి పెట్టుకుంటున్నారు అనేసి ఒక వార్త వినపడుతుంది. సో అది ఎంతవరకు నిజమంటారు? అండ్ ఆల్సో తను వాళ్ళ ఇన్‌లాస్‌తో ఉండటం లేదు. సో రీజన్ ఏంటి? ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు మీరు? ఇప్పుడు తనకి అకౌంట్ హ్యాండిల్ నేమ్ మారింది అనే కదా. తప్పేముందండి, తనకు నచ్చినట్లు పెట్టుకోవచ్చు. ఆ రోజు అమృత ప్రణయ్ అని పెట్టుకోవడం తన ఇష్టం. నా వల్ల, నా కుటుంబం వల్ల ప్రణయ్ చనిపోయాడు, అతనికి న్యాయం జరిగేదాకా నేను అమృత ప్రణయ్గా ఉంటాను అని చెప్పి ఆ అమ్మాయి డిసైడ్ చేసుకుని, అమ్మాయికి ఎవ్వరు చెప్పలే ఇలా చెయ్యమ్మా అని. తనకి తాను తన కాళ్ళ మీద నిలబడటం కోసం ఫ్యాషన్ డిజైనింగ్ చేసిందా, లేకపోతే ఆన్లైన్లో బట్టలు అమ్మిందా, లేకపోతే ఇంకా ఏం చేసింది అనేది తన సొంత కాళ్ళ మీద నిలబడి నిరూపించుకుంది. తండ్రి ఆస్తితో సంబంధం లేకుండా అత్తమామల పైన కొంతవరకు మాత్రమే ఆధారపడి, అది వాల్యుబుల్ టైం, గోల్డెన్ టైం అది నిజానికి. ఆ టైంలో వాళ్ళు కూడా ఆదరించకపోతే అమృత ఏమైపోయేదో అసలు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా తన కాళ్ళ మీద తను నిలబడి తన ఎంపవర్మెంట్ తోటి ముందుకు సాగుతూ ఉంది. తన బిడ్డను తను పెంచుకుంటుంది. అటు అత్తింటితోటి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే పోయిన నెల 6వ తారీఖు ఎప్పుడో అబ్బాయి బర్త్డే, 6 years బర్త్డే చేసింది. బర్త్డేకి అత్తింటి ఫ్యామిలీ మొత్తం వచ్చారు. తల్లి ఎలాగో తన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది అలా ఉండట్లేదు? భర్తలో ఉన్న వాళ్ళు కూడా అలాగే వేరుగా ఉంటున్నారు, వాళ్ళు వీళ్ళు కలుస్తున్నారు. ఇప్పుడు అమృత నుంచున్నా తప్పు, కూర్చున్నా తప్పు, మాట్లాడినా తప్పు, మాట్లాడకపోయినా తప్పు, ఒక పేరు పెట్టుకుంటే తప్పు. అన్నిటికీ అమృతే కారణము అంటే, ఇప్పుడు శ్రవణ్ కూడా, పోయినసారి శ్రవణ్ రావు కూడా అమృతరావు తమ్ముడు, ఇదంతా అమృత వల్లే జరిగింది అని చెప్పి మాట్లాడారు. ఇదంతా జరిగింది అమృత వల్ల కాదు. మీరు ఏదైతే కులం పిచ్చితోటి, డబ్బులున్నాయనే మదంతో మీరు హత్య చేశారో అది మీరు చేసిన తప్పు. అంతేగాని ఇక్కడ అమృత చేసింది ఏమీ తప్పు లేదు. అలాగే అలా కొనసాగింది. తన యూట్యూబ్ ఛానల్కి 5.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తన దాంట్లో ఫ్యాషన్ గురించి చెప్తుంది, పిల్లల గురించి చెప్తుంది, తన కొడుకు గురించి చెప్తుంది, తన గురించి చెప్తుంది, తన ఫ్యాషన్స్ గురించి చెప్తుంది. అన్నీ చెప్తూ అలా లైఫ్ నడిపించుకుంటా ఉంది. అయితే ఈలోపు ఇప్పుడు తీర్పు వచ్చింది. ఈ తీర్పు వచ్చిన తర్వాత రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టింది. ప్రణయ్కి న్యాయం జరిగింది అని చెప్పి అమ్మాయి అనుకుని ఇంకా అమృత ప్రణయ్ అనేది తీసేసి తన అసలు పేరు పెట్టుకుంది. ఇప్పటి వరకు బహుశా తను వెయిట్ చేసింది, ప్రణయ్ నా కుటుంబ సభ్యుల వల్ల చనిపోయాడు కాబట్టి చట్టం ప్రకారం న్యాయం జరగాలి అనుకుంది. ఆ న్యాయం జరిగిన తర్వాత తన పేరుతోనే కొనసాగాలి అనుకుందేమో, తను ఒక కొత్త జీవితాన్ని కోరుకుంటుందేమో. తన కొడుకుకి అసలు ఈ కేసులు, ఈ కోర్టులు ఇవన్నీ, నిన్న ఆ సమాధి దగ్గరికి నిన్నగానే అమ్మాయి వెళ్ళున్నట్లయితే ఎన్ని కెమెరాలు క్లిక్ చేసేవి, మాట్లాడమని ఒత్తిడి పెట్టేవి. కోర్టు దగ్గరికి వెళ్తే నిన్న కోర్టు దగ్గర ఎంత గలాబా జరిగింది. వాళ్ళ బాబాయ్ భార్య, బాబాయ్ కూతురు అంతా అమృత చేసింది అంటున్నారు ప్రతి వాళ్ళు. శ్రవణు అదే అన్నాడు. అమృతరావు ఒక్కడే ప్రణయ్ వల్లే ఇదంతా జరిగింది అని ప్రణయ్ని చంపాడు. కానీ వీళ్ళందరూ చంపే ముందంతా ప్రణయ్దే తప్పు అన్నారు. చంపేసిన తర్వాత ఇప్పుడు అమృత తప్పు అంటున్నారు. బయట ప్రపంచం కూడా ఆడపిల్లల్ని ఇలాగా పెంచేది, ఆడపిల్లలు ఇలాగ చేస్తారా, అలాగ చేస్తారా, అసలు 9వ తరగతిలో ప్రేమ ఏంటి, ఇలా మాట్లాడుతున్నారు. ఏం న్యాయం ఇది అసలు? సరే, ఆమె ఇప్పుడు పేరు మార్చుకుంది, తన సొంత పేరుతోటి ట్విట్టర్ హ్యాండిల్ పెట్టుకుని కొత్త జీవితంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటుంది. ఏం తప్పేంటి? అంటే అది కూడా తప్పు అనుకుంటే మనం ఎంత వెనకబడిపోయి ఉన్నామో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఓకే, అందుకని ఆమె కొత్త జీవితానికి తన పాత ఏదైతే బాధాకరమైన జీవితం ఉందో ఆ ఎఫెక్ట్ తన కొడుకు మీద పడాలనుకోవట్లేదేమో. అది కూడా తప్పు కాదుగా. అంతే, అది కూడా తప్పు కాదు. ఎందుకు? ఆ బాబు ఏం చేశాడు? ఆ బాబుకి తండ్రిని కళ్ళారా చూడలేదు ఆ పిల్లాడు. వాడు పుట్టక ముందే వాళ్ళ నాన్న చనిపోయాడు. వాడిది ఎంత దురదృష్టం. అందుకని ఇదంతా చేసింది మారుతిరావు కుటుంబం.
అవును. మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే ఆ కుటుంబం గురించి మాట్లాడండి తప్పితే ఉమ్, ప్రణయ్ని కానీ ప్రణయ్ కుటుంబాన్ని కానీ అనటానికే వీల్లేదు. ఉమ్, అమృతను అసలే అనడానికి వీల్లేదు. మేజర్ అయింది, పెళ్లి చేసుకుంది, ఉమ్, తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. నా కూతురు కష్టాలు పడుతుందేమో సెటిల్ అవ్వని కుర్రాన్ని చేసుకుని అనుకున్నప్పుడు నువ్వు సెటిల్ చేయకపోయావా? అంతే. ఈ ప్రపంచంలో అందరూ సెటిల్ అయిన కొడుకులకే పెళ్ళిళ్ళు చేస్తున్నారా? చేయట్లేదుగా. ఉమ్, మరి అలాంటప్పుడు అతను సెటిల్ అవ్వకపోతే నీ కూతురికి ఇబ్బంది ఉంది అంటే నీ కూతురికి నువ్వు సెటిల్ చేయాల్సింది. అందుకని ఏది అయినా మీ బిడ్డ మీద మీకెంత ప్రేమ ఉందో వాళ్ళ బిడ్డ మీద వాళ్ళకి అంతే ప్రేమ ఉంటుంది. నీ భార్య ఎట్లయితే నవమాసాలు మోసి కని పెంచిందో వాళ్ళు కూడా అంతే. ఉమ్, వాళ్ళ బిడ్డని చంపే హక్కు నీకెవరిచ్చారు? అందుకని ఈరోజు అమృతరావు దేవుడని కానీ అమృత దెయ్యమని కానీ ఉమ్, ప్రణయ్ వల్ల ఇదంతా జరిగిందని కానీ అనుకుంటే మనము మనకిష్టమైంది మాత్రమే చూడడానికి సిద్ధపడుతున్నామని అర్థం. అంతే. ఎప్పుడైనా సరే మనకిష్టమైందే కనిపించదు లోకంలో. అన్నీ ఉంటాయి, మంచి చెడు తటస్థము అన్నీ ఉంటాయి. మనం ఏది చూడాలనుకుంటే అది చూస్తాం. అలా కాకుండా మనం ఒక ఒపీనియన్ పెట్టుకోకుండా మనం చూస్తే అసలేంటనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళ కూతురికే భర్త చనిపోయాడు అనుకోండి, ఇంకో పెళ్లి చేయరా? చేస్తారా చేయరా? అంటే రెండో పెళ్లి చేసుకోవడము, భార్య చనిపోతే పెళ్లి చేసుకోవడం మగవాళ్ళకేనా హక్కు? ఆడవాళ్ళకి లేదా? ఏదో ఒకటి చెప్పేసేయాలి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఎంత ఇన్స్పైరింగ్ గా ఉన్నా కానీ సొసైటీ అది యాక్సెప్ట్ చేయలేకపోతుంది. అందుకని ఏంటంటే ఏది ఏమైనా కానీ మనం ఇచ్చుకునే భాష్యాలు ఇవ్వటం కాకుండా చట్టం ఏం చెప్తుంది? 18 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పింది. ఏ కులం వాడినైనా, ఏ మతం వాడినైనా, ఏ ప్రాంతం వాడినైనా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పింది. అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి చట్టం ప్రకారం ఉంది, మీరు చట్టం ప్రకారం లేరు. చట్టం ప్రకారం ఉన్న వాళ్ళని వదిలేసి చట్టానికి విరుద్ధంగా వెళ్ళే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారంటే మరి మీ తెలివితేటల్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అందుకని మన ముందున్నది చట్టం, రాజ్యాంగం, కోర్టులు అవన్నీ సరిగా పనిచేసినాయి ఈ కేసులో అని చెప్పి ఎవరి పిల్లలైనా మీ పిల్లలు సరైన మార్గాన్ని ఎంచుకోకపోతే చెప్పే బాధ్యత మీకుంది, హక్కు కూడా ఉందనుకోండి. కానీ మొత్తం పరిస్థితిని చేతిలోకి తీసుకొని వేరే వాళ్ళని చంపే హక్కు మాత్రం మీకు లేదు.